సరే ప్రియ దేవుని బిడ్డారా, వాక్యంలోనికి వెళ్దాం. యెహోవా కనుదృష్టి ఎలాగున ఉన్నదో గమనిద్దాం. 3 అంశములను మీతో నేను పంచుకుంటాను ప్రియ దేవుని బిడ్డారా. మరి ఇక్కడ 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. మీరు రెఫరెన్స్లు రాసుకోండి, దెర్ ఇస్ నో టైం, ఓకేనా? రెఫరెన్స్లు రాసుకోండి, తలలెత్తి ఇక్కడ చూడండి, స్పీడ్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్స్ప్రెస్ మనం అంతే ప్రియ దేవుని బిడ్డారా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మనము చదువుకుంటే, యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రకంగా సామెతలు 15వ అధ్యాయము 3వ వచనము చూద్దామండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నందును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అని అంటాడు. సరే ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయము 12వ వచనము తీయండి, అందరు తీయండి. ఇప్పుడు అందరం చదువుదాం, గట్టిగా చదవండి. స్వరమున్న వాళ్ళందరూ కూడా గట్టిగా పలకండి ప్రియ దేవుని బిడ్డారా. జకర్యా 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనం. ఇంకా తీస్తున్నారు, పేపర్లు కదులుతూ ఉన్నాయి, అలర్ట్గా ఉండాలి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు అంటూ ఉన్నాడు. నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, నీ పాదములకు వందనాలయ్యా. ఇంకొక ఛాన్స్ మాకు వాక్యం చెప్పుకోవడానికి అనుగ్రహించిన దేవాని పాదములకు వందనాలు. అల్పురాలినైన నన్ను నీ శిలోచాటును మరుగుపరచండి. నీ ప్రియబిడ్డలకు వాక్యం అందించండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మాకు అనుగ్రహించండి. మా మాయా మనస్సు తీసివేసి మరో మనస్సును, మా యొక్క మనోనేత్రములను తెరువమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము గమనించినట్లయితే, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించండి. ఎన్నింతలంట? గబగబ చెప్పాలి మీరు ఆన్సర్. అన్నం బాగా పెట్టినారు, తిన్నారు కదర్రా. ఇంకొకటి తెలుసా, ఏదైనా కూటమి జరుగుతూ ఉందంటే, ఎక్కడికైనా ప్రార్థనకు పోతూ ఉన్నానంటే, ఏదైనా జటిల సమస్య, క్యాన్సర్ కావచ్చు, మరి ఏదైనా ఎనీ సమస్య, ప్రాబ్లమాటిక్ కండిషన్ ఉంది అంటే వాళ్ళ కొరకు ఫోన్ కాల్స్ వస్తే, ప్రియ దేవుని బిడ్డారా, ఎక్కడికైనా నేను స్పీకర్గా వెళ్ళాలంటే కూడా నేను ఖచ్చితంగా ఉపవాసం ఉండే పోతా ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడికి రావాలంటే 3 దినముల నుండి నేను ఉపవాసమే ఉన్నాను. ఈ ఫస్ట్ సెషన్ వరకు కూడా మీరు బువ పెట్టినారు కదా, బువనేనా పెట్టినారు కదా, అన్నం తినేంత వరకు కూడా ఉపవాసం ఉండి, మరి అప్పుడు మీ ఎదుట మరి నేను అన్నం పుచ్చుకున్న ప్రియ దేవుని బిడ్డారా. అంటే ఉపవాస ప్రార్థనలో శక్తి కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను పొద్దున అంతేటు 1 గంట 40 నిమిషాలేమో తీసుకున్నా, ఏకదాటికి వెళ్ళిపోయిందా లేదా? మీరు ఆమెన్ అనడానికి ఏమర్రా? ఆమేన్. అబ్బా, దేవునికి స్తోత్రం తల్లి. ప్రియ దేవుని బిడ్డారా, నేడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎన్నింతల మేళ్ళు జరుగుతాయంటే మీకు ఇప్పుడు 2 మేళ్ళు పుచ్చుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ మరి గడువు దాటితే గడ్డు స్థితి, జాగ్రత్త. యెహోవా కనుదృష్టి మన మీద ఉంటూ ఉన్నది. అయితే దానిని, ఆ కనుదృష్టి మన పైన ఉన్నప్పుడు ఆయన ఏమైనా సరి చేస్తే మనము సరిదిద్దుకొనకపోతే, గడువు దాటితే గడ్డు స్థితి, అయిపోయి కథం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ యేసయ్య కనుదృష్టి, మరి యేసయ్య కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి ఇక్కడే సంచరిస్తూ ఉన్నది. అయితే అదృశ్య రేపైన ఆత్మీయ నేత్రములతో చూడండి దేవుని యొక్క సన్నిధిని మీరు ఎంత అనుభవిస్తారో ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ ఆయా ప్రదేశాలు సందర్శిస్తూ మరలా తిరిగి ఆత్మీయ గుణపాఠములను మనము నేర్చుకుందాం. బైబిల్ టూర్లోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డారా. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 8 వచనములు ప్రియ దేవుని బిడ్డారా. అదే అట్టనే పట్టుకొని ఉండండి. 3 కూడా అంశాలు అక్కడనే అయిపోతాయి ప్రియ దేవుని బిడ్డ. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 8 వచనముల వరకు గమనిస్తే, ద్రాక్ష తోటలోనికి వెళ్దామండి. ఇప్పుడు యేసయ్య చెప్పిన ఉపమానమును మనం విందాం. ప్రియ దేవుని బిడ్డారా,
ద్రాక్ష తోట యజమానికి తోటమాలికి జరిగిన సంభాషణని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తోటలో ద్రాక్ష చెట్లు ఉన్నాయి, వాటి మధ్యలో ఏమున్నది? ఏ చెట్టు ఉన్నది? అంజూరపు చెట్టు. రెండు చెట్లు కూడా ఫలాలనిచ్చేవి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ మధ్యలో ఉన్నది, చుట్టూత ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అయితే మధ్యన అంజూరపు చెట్లు ఉన్నది. యజమానుడు ఆ తోట నాటించిన తర్వాత సంవత్సరం వస్తున్నాడు పోతున్నాడు. ఇప్పుడు 3వ సంవత్సరం కూడా వచ్చినట్లు లేఖనములలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, రెండు విస్తారమైన పండ్లను ఇచ్చే చెట్లే కానీ యజమానుడు పండ్లు వెదక వచ్చినప్పుడు కేవలము అక్కడ 2 రకాల చెట్లు ఉంటే కేవలము అంజూరపు చెట్టునే చూస్తూ ఉన్నాడు. ద్రాక్ష పండ్లు ఆల్రెడీగా కాపు కాసాయి ప్రియ దేవుని బిడ్డలారా. అంజూరపు చెట్లే చూస్తూ ఉన్నాడు. ఆ అంజూరపు చెట్లు కాపు ఉందా? లేదండి. ఒక్కసారిగా మరల యేసు ప్రభు అంజూరపు చెట్టును శపించటం గుర్తు తెచ్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ అంజూరపు చెట్టు కాపు కాయనట్లు లేఖనములు చెబుతూ ఉన్నాయండి. కాపు లేదు. ఎన్ని సంవత్సరముల నుండి వెయిట్ చేశారు యజమాని? 3 సంవత్సరముల నుండి వెయిట్ చేసినట్లు, ఎదురు చూచినట్లు మనం చూస్తూ ఉన్నాం. యజమానికి కోపం వచ్చింది. నరికివేయుము. ఏమంటూ ఉన్నాడు? నరికివేయుము. మరి అంటూ ఉన్నాడు, ఎందుకు ఈ భూమి వ్యర్థం కావాలి, నరికేస్తే తోటమాలితో అంటూ ఉన్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే ఆ తోటలో 2 రకాల చెట్లు ఉన్నాయండి. ఒకే నేల, ఒకే సంరక్షణ, ఒకే గాలి, ఒకే నీరు, ఒకే ఎండ, అన్ని కూడా ఉన్నాయండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే సంరక్షణ బాగా ఉంది కానీ కాపు కాయడంలో తేడా ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ అంజూరపు చెట్టు ఫలించలేదండి. ఫలించని దానికై ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలి, నరికివేయము అంటూ ఉన్నాడు యజమాని. అయితే తోటమాలి అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరం మాత్రమేనా ఉండని అయ్యా, మళ్ళా నేను దానిని సంరక్షిస్తాను, బాగా పోషిస్తాను అన్నట్లు తోటమాలి అడుక్కుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సమయమున మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గమనిద్దామండి. మరి మనము ఇక్కడ మన యొక్క జీవితంలో కూడా ఎన్ని దశలు ఉంటాయండి? 3 దశలు. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 సంవత్సరముల లాగానే మన జీవితంలో కూడా 3 దశలు ఉన్నాయి. బాల్య దశలో నీవు దేవుణ్ణి అంగీకరించావా, లేదా దశ దాటి యవ్వన దశలో అంగీకరించావా, మరి వృద్ధాప్య దశలో అంగీకరించావా, అసలు అంగీకరించనే లేదా? మరి ఒకవేళ అంగీకరించి వదిలిపెట్టేసావా దేవుణ్ణి? అయితే ఒక గొప్ప హెచ్చరిక ఈ యొక్క ఉపమానము ద్వారా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయ్యా ఈ సంవత్సరము మాత్రము ఉండని అయ్యా, తర్వాత నీ ఇష్టము, నరికివేయొద్దయ్యా అని తోటమాలి బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగుననే ప్రభు అయిన యేసు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్ద మనకును తండ్రికి మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. మనము చేసే పాపభూయిష్టమైన క్రియలన్నింటినీ బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి వింటాం, ఇంకోసారి పెడచెవిన పెట్టేస్తా ఉంటాం. మన స్థితిని బట్టి తండ్రి అయిన దేవుణ్ణి, అయ్యా నానా తండ్రి, ఇదిగో ఈ సంవత్సరం కూడా వీళ్ళని ఉండనియ్యి, ఒకవేళ మారు మనసు పొందుతారేమో ఉండనియ్యి అని మనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఈ తోటమాలి ఆ యజమానిని అడుక్కుంటూ ఉన్నాడు, అయ్యా ఈ సంవత్సరమైనా ఉండనియ్యండి అడుక్కుంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఒకటి గమనిద్దామండి, ఇక్కడ ఈ అంజూరపు చెట్లు ఫలములు ఫలించలేదండి. ఇక్కడ ఫలించకున్ననో సరే ఈ యొక్క అంజూరపు చెట్టునకు తోటలో స్థానం ఉంది. 3 ఏళ్ల నుంచి అది కూడా పెరుగుతూనే ఉంది, స్థానం ఉందండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము కూడా దేవుని యొక్క చిత్తానుసారమున ఆయన మనపై ఉండి మరణ శాస్త్రమును కొట్టివేసి మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనము కూడా దేవా స్తోత్రము నాయన, అయ్యా స్తోత్రము నాయన, ముళ్ళ కిరీటము నాయన, మేకులు నాయన, చీలలు నాయన, బల్లెలో పరకలో బల్లెపు పోటు నాయన అని బాగా ఏడుస్తాం. గుడ్ ఫ్రైడే రోజు ఏడుస్తాము. మరలా గీతం అని మరలా ఈస్టర్ రోజున మనము పాడుకుంటూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది వాడినా ఎంత ఉండినా కూడా ఒకవేళ దేవుని యొక్క సన్నిధిలో మనము కూడా ఆత్మఫలములు ఫలించకుండా ఎన్ని మారులు ఈ యొక్క చర్చిలోకి వచ్చినా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఈ చర్చిలో స్థానం ఉందండి. ఉందా లేదా?
ఆత్మ ఫలము ఫలించామా లేదా? లేదా ఫలిస్తే పర్వాలేదండి, దేవునికి స్తోత్రం. అయితే ఆత్మఫలము ఫలించకుండా దేవుని యొక్క వాక్యములో మనం ముందుకు సాగకుండా వచ్చి కూర్చుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇది నేను ఇట్లాగా చందా ఇస్తూ ఉన్నాను, ఇలాగా నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, నేను ఇంత అనేసి ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ ఈ చర్చిలో మనకు స్థలం ఉందేమో, కానీ మనము ఈ లోకమును వీడిపోయిన తర్వాత మనం ఆత్మఫలము ఫలించకుంటే there is no chance. ఎక్కడ? పరమందున మనకు స్థలము ఉండదు. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డారా. అందుకని మనం ఆత్మఫలము ఫలించాలండి. అందరి మధ్యలో మనం ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఫలించు బిడ్డగా నీవు నేను ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? అక్కడ యజమానుని యొక్క కనుదృష్టి ఆ యొక్క ఫలించని అంజూరపు చెట్టు పైననే పడినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి మనం ఎలాగున ఉన్నాం? యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 1 నుండి 2 వచనముల వరకు కూడా మనము గమనించినట్లయితే ఇక్కడ సత్తువ గల భూమిని చూస్తూ ఉన్నాం. ఆ యొక్క యజమాని భూమిని బాగా త్రవ్వాడు, చదును చేశాడు, రాళ్లను ఏరేశాడు, బురుజు కట్టించాడు, నీళ్ళ తొట్టి పెట్టించాడు, మంచి శ్రేష్టమైన ద్రాక్షావల్లిని తెచ్చి అక్కడ నాటాడు ప్రియ దేవుని బిడ్డారా. నాటాడు, అక్కడ కాపు కాస్తూ ఉన్నది. కాపు వచ్చేలోగా అది కారు ద్రాక్షలు ఫలించినది. తినటానికి అయోగ్యకరమైన కారు ద్రాక్షలు ఫలించినది. శ్రేష్టమైన ఈ యొక్క ద్రాక్షావల్లిని నాటితే ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ యజమానునికి మరి కారు ద్రాక్షలు ఫలించిన మరి తోటను మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. అది తినటానికి అయోగ్యకరమండి. అందుకని మాయా మనస్సు తీసివేస్తాం, మారు మనస్సును పొంది మంచి ద్రాక్షావల్లిగా నీవు నేను ఫలములను ఇచ్చి మనము సిద్ధంగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డారా. మీరు సన్ఫ్లవర్ చూసినారా? ఓయబ్బా, ఏమర్రా అన్నంది నువ్వుకే ఉన్నారు. సన్ఫ్లవర్ ఏంటది? పొద్దుతిరుగుడు పువ్వు అంటేనే మనకు అర్థమవుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు అండి ప్రియ దేవుని బిడ్డారా. దాన్ని చూస్తుంటే పొద్దు ఎట్లా తిరుగుతే ఎట్లా తిరుగుతుంది అనుకుంటుంటాం కదా ప్రియ దేవుని బిడ్డారా. అది బాగా కాపుకొచ్చేసరికి దాన్ని సీడ్స్, విత్తనాలు ఉంటాయి కదా, బాగా బరువెక్కిన తర్వాత కాపుకొచ్చిన తర్వాత ఆ యొక్క పువ్వు బెండ్ అవుతుంది. నా ఎంట్రకలన్నీ మీకు కనిపిస్తుంటాయేమో. ఒక్కసారి పొద్దుతిరుగుడు పువ్వులు జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. అది బెండ్ అయిపోతుంది. ఓ యజమానుడా, నన్ను కోసుకో, పంటను అనుభవించు, సిద్ధమే. ఎంత కదా మనకు ఆకాశ పక్షులు సృష్టి యావత్తు మనకు బుద్ధి చెప్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. అక్కడ యజమానుడు పంట కోసుకొని సమృద్ధి అయిన రీతిగా అతడు ఉంటాడు. అయితే ఇక్కడ అంజూరపు చెట్టు ఫలించని రకంగా ఉంటూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. అయితే ఎన్నో December 25 January 1 గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, ఆ పండగ ఈ పండగ వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. అయితే మన జీవితము మారినదా? మన మనస్సు మారినదా? నిజమైన రక్షణ, నిజమైన ఈస్టర్ పునరుత్థానము నీలోన కలిగినదా ప్రియ దేవుని బిడ్డారా? అయితే దేవుడు లెక్క చూచు వేళ త్రాసులో ఒకవేళ నువ్వు తేలిపోతావేమో, నేను తేలిపోతావేమో. అయితే గడువు దాటితే గడ్డు స్థితి, రాకడ వస్తే మన బ్రతికేంటి గమనిద్దాం ప్రియ దేవుని బిడ్డారా. రాకడ కొరకై మనం సిద్ధపడాలి. ఎవరి కొరకో కాదండి మన యొక్క రక్షణ జీవితము ప్రియ దేవుని బిడ్డారా. అందుకనే ఇక్కడ నీవు ఏ బంధకములలో ఉన్నావో ప్రియ సహోదరి, సహోదరులు కూడా కూర్చొని ఉన్నారు, దేవునికి స్తోత్రం. సహోదరుడా, సహోదరి, నీవు ఏ శ్రమలలో ఉన్నావో, ఏ బంధకములలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ అవమానములలో ఉన్నావో భయపడకు. యేసయ్య యొక్క కనుదృష్టి నిన్ను చూస్తూనే ఉన్నది, నీ దుఃఖం చూస్తూనే ఉన్నది. ఎప్పుడో ఒకసారి దేవుడు జోక్యం కలుగ చేసుకుంటే నీ ఎదురుగ్గా ఉండే సాతాను స్మాష్. దేవునికి స్తోత్రం. ఏమర్రా, సాతాను పోవాలన్నా మన కాన్నే కూర్చోవాలన్నా? పోవాలన్నా లేదా? ఇక్కడ ఉదయం నుండి 200 మంది కూర్చొని ఉంటారా మేడం? 200 మంది అనుకుందాం. లిస్ట్ అంటే 200 మంది అనుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, 200 మంది అయినా వచ్చింది. ఎక్కువ వచ్చినారో లేదో, రౌండ్ ఫిగర్ 200 అనుకుందాం. 200 అనుకుందాం. నేనంటా కదా ఇక్కడ 200 కాదమ్మా 600 కూర్చున్నారు అని అంట. మీరేమంటారు? పిచ్చి పట్టిందా మేడంకు ఏమన్నా? 200 కూర్చునంటే ఏమంటారు? 600 కూర్చున్నారా అనుకొని మీలోనే ఇప్పుడు కూడా నన్ను తిట్టుకుంటుంటారు. ఎందుకబ్బా ఈ మాట అని. అయితే ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు నేను ఇలాగన ఉన్నాను. నా కుడి ప్రక్కన దేవుని యొక్క దూత ఉంటది, నా ఎడమ పక్కన సాతాను పొంచుకొని ఉంటది.
సాతాను పంచుకుని ఉంటది. బాగా నోర్లు తెలిసి మీరు బాగా వింటూ ఉన్నారండి ఇప్పుడు వాక్యం ప్రియ దేవుని బిడ్డారా. సాతాను అనుకుంటూ ఉంటది, నోరు తెలుసుకొని ఏమన్నా నువ్వు బయటికి రా, నీ కథ చూస్తాను, ననసొత్తే కదా అని ఈ సాతాను అంటది. ఇక్కడనేమో దేవుని దూత ఏమంటది, అబ్బా నా ప్రియ బిడ్డ, నా దేవుని బిడ్డ, నా యొక్క సహోదరి, నా యొక్క సహవాసి, ఇదిగో దేవుని యొక్క వర్తమానం వింటూ ఉన్నది, అబ్బా పరలోక రాజ్యవాసి అని ఇది ఇక్కడ దూత సంకలకి వేసుకుంటూ ఉంటది. ఎంతమంది? ఒక్కొక్కరి పక్కల ముగ్గురు ఉన్నారు. 200 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 600 లెక్క కరెక్ట్గా కుదిరిందా లేదా? అయితే మీ యొక్క ప్రక్కన ఉండే సాతాను సంతోషించాలనా, దేవుని యొక్క దూత సంతోషించాలనా? ఇప్పుడు అందరూ చెప్పాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ నేనే రెండింతల మేలు మీకు చేస్తానని యేసయ్య అభయమిస్తూ ఉన్నాడండి. మన బ్రతుకులను మార్చుకుందాం, రక్షణ పొందుదాం. ప్రియ దేవుని బిడ్డారా, బాప్తిస్ము తీసుకుందాం, రాకడ కొరకై సిద్ధపడదాం, రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాక్యం ఇంతదకని కాదు, రాకడ వరకు కూడా నేను నిందారహితురాలిగా ఉంటాను దేవా, నీ రాజ్యములో నాకు స్థానము కావాలి, స్వాస్థ్యము కావాలి దేవా అని మనము గొప్ప నిర్ణయం తీసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఆఫ్రికా ఖండంలో ఒక పక్షి ఉన్నదంట. ప్రియ దేవుని బిడ్డారా, ఆఫ్రికా ఖండము అంటేనే చాలా దట్టమైన అడవులు ఉంటాయి. ఆ యొక్క ప్రయాణికులందరూ కూడా అటు ఇటు నడిచే వేళ వాళ్ళు సేద తీరడానికి, నడవలేక సేద తీరడానికి అలాగా కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటారంట, నిద్రపోతూ ఉంటారంట. అక్కడ ఆ నిద్రపోయే సమయంలో ఒక పెద్ద పక్షి వచ్చి వాళ్ళ ప్రక్కన కూర్చొని ఆ రెక్కలతోటి అట్లాగా ఇలాగా ఊపుతూ ఉంటదంట. వీళ్ళేమనుకుంటారనంటే, అమ్మ బాబాయ్ నాకు చెమట పోసిండే, ఈ పక్షి వచ్చి అట్లా ఇట్లా నన్ను బాగా సేద తీరుస్తూ ఉన్నది, అబ్బా ఎంత మంచి పక్షి, థ్యాంక్స్ అనుకుంటూ బాగా గుర్రు పెట్టి మనోడు నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు డీప్ స్లీప్లోకి ఎప్పుడైతే పోతాడో ఆ యొక్క వ్యక్తి, ఈ పక్షి టక్కని వాని కళ్ళు పెరుక్కొని పరుగులు, ఓ లబోదిబో అనేసరికి అయిపోయి ఉంటుంది శాస్త్రి. ప్రియ దేవుని బిడ్డారా, అందుకని నిద్రమత్తు ఉండకూడదు, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కడుపు నిండిందని అంటే కంటారా నిద్రపోతాం మనం, రాత్రి మొదలు నిద్రపోతాం. అయ్యా అలాగా ఉండకూడదమ్మా. అందుకని మార్నింగ్ ఏం చేసుకున్నాము, మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి. కళ్ళు వాయ అంత వాయ, ఇంకేం పోతాడు దారిలో. అందుకని ఈ యుగ సంబంధమైన దేవత మన ఆత్మీయ నేత్రములకు గురుడితనము కలుగజేస్తున్నది. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండకుండా, కాబట్టి వాక్యం వింటూ ఉన్న నీవు మెలకువ కలిగి ప్రార్థన చేయటము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం అండి. రెండవది చూద్దాం ప్రియ దేవుని బిడ్డారా, లూకా సువార్త, అదే సువార్తని అట్టనే పెట్టుకోండి. 13వ అధ్యాయము 10 నుండి 13 వచనముల వరకు కూడా గమనించినట్లయితే సమాజ మందిరాన్ని దర్శిద్దాం. దేనినండి? మొదటిగా దేనిని దర్శిద్దాము? ద్రాక్ష తోట. రెండవదిగా ఏంటి? సమాజ మందిరం. మనలాగానే దేవుని యొక్క మందిరం ఉంది ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ యేసయ్యను మన ఆత్మీయ నేత్రములతో చూద్దాం. ఆ మందిరంలో ఉండే జనములను కూడా మనము చూద్దాం ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయిన స్త్రీ, బలహీనపడిన స్త్రీ వాళ్ళ మధ్యలో సమాజ మందిరము మధ్యలో ఎక్కడో కూర్చున్నది. అందరినీ చూస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. ఆయన కనుదృష్టి అంతటి కూడా సంచరిస్తూ ఉన్నది. అయితే నడుము వంగిపోయి బలహీన స్థితిలో ఉండే ఆ స్త్రీ వైపున యేసయ్య కనుదృష్టి పడినది. యేసయ్య కనుదృష్టి పడినది ప్రియ దేవుని బిడ్డారా. ఆ సమయమున బలహీన పరచే దురాత్మచే పీడింపబడుచున్నదని గ్రహించుకున్నాడు. సమాజ మందిరంలో ఉన్నదండి. యేసయ్య బోధ వింటూ ఉన్నది. ఆమె హృదయం మారినది. హృదయ పరిశీలకుడైన యేసయ్య ఆమె యొక్క శారీరక అస్వస్థతను చూచాడు, పరిస్థితిని చూచాడు. ఇప్పుడు ఎప్పుడైతే హృదయం మారినదో, మారు మనస్సు వచ్చినదో ప్రియ దేవుని బిడ్డారా, ఆ ఆంతర్య స్థితిని ప్రభు అయిన యేసు గమనించి ఏమని పిలిచాడండి ఇక్కడ? అమ్మా. చూడండి అక్కడ, చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఏమని పిలుస్తున్నాడు అక్కడ? ఆ స్త్రీని అమ్మా అని పిలిచాడండి. అమ్మా అని పిలిచి అద్భుతము జరిగించిన యేసయ్యను మనం యొక్క వాక్య భాగములో గమనించగలము. నీ బలహీనత నుండి విడుదల పొందావని ఆమె మీద చేతులుంచగా అంతవరకు కూడా నడుము వంగిపోయిన స్త్రీ చక్కగా నిలుచొని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. నేను ఇట్టనే చెయ్యెత్తుకోనుంటా, మీరు అట్టనే ఉండండి. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, చక్కగా నిల్చోవడం అంటే మాటలా అండి? చక్కగా నిల్చోవడం అంటే మాటలా? ప్రియ దేవుని బిడ్డారా, నాకు డిసెంబర్ నుంచి ఈ కాలు చాలా సతాయిస్తా ఉన్నది. వేరే వాళ్ళ పనులకేనండి నేను అంత వినియోగపడేది. అప్పుడు అక్కడ 4 సార్లు 360 మెట్లు ఎక్కి దిగేలోగా ఈ కాలు ఇట్టిట్టిట్టిట్ట పోతుంది, నడకనే లేదు. అయితే నువ్వెంతనన్నా బాధ పెట్టుకో సాతానా, నేను తిరిగేదే వాక్యం బోధించేదే మోకాళ్ళ మీద ఉండేదే ఏమన్నా చేసుకో. అయిపోయి 4 దినాలు 40 రోజులు ఉపవాస ప్రార్థన లెంటి డేస్లో మోకాళ్ళు నిత్య గంట సేపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటే దెబ్బకు పోయింది అది నొప్పి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ చిన్న బలహీనతను వస్తే మనము మంచం పట్టుకొని పడుకున్నామనంటే పడుకో అంతే. ఇంక నీ బతుకంతే, నీ ఎదోగడ అంతే. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ స్త్రీని అమ్మా అని పిలిచాడు. నీ బలహీనత నుండి నీ విడుదల పొందు అని అనగానే ఆమె లేచింది, నిలువబడింది. చక్కగా నిలుచొని ఎలాగనా మనల్ని లియ్యండమ్మా అంటే భూమి పాపలమవుతాం. ఇట్ట చెయ్యి పెట్టి లేచేలోగా ఏసయ్య మందిరంలో నుంచి వెళ్ళిపోతాడు. ఎంత యవనస్తులర్రా మీరు! ఎట్లా ఉండాలి? కూర్చుంటే పక్కన లేచి పోదాం పద, సువార్త బండికి పోదాం పద అన్నట్లుండాలి. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ఆ స్త్రీని అక్కడ యేసయ్య అక్కడ అమ్మా ఎంత ఆప్యాయత కలిగిన పిలుపు. ప్రియ దేవుని బిడ్డారా, అమ్మా అని పిలిచాడు. ఎంతో మంది సమాజ మందిరంలో ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డారా, యేసయ్య కనుదృష్టి నీవు ఏ బాధలో ఉన్నావో ఎవరికి తెలియదు. అయితే యేసయ్యకు మాత్రమే, హృదయ పరిశీలకుడైన యేసయ్యకు మాత్రమే నీ బాధ ఏంటో తెలుసు. ప్రియ దేవుని బిడ్డారా, తేరిపార చూచినాడు, హల్లెలూయా హల్లెలూయా, అమ్మా అని పిలిచినాడు, హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టుకోండి అంతే. తేరిపార చూచినాడు, హల్లెలూయా హల్లెలూయా, అమ్మా అని పిలిచినాడు, హల్లెలూయా హల్లెలూయా. తేరిపార చూచినాడు, అమ్మా అని పిలిచినాడు, తేరిపార చూచినాడు, అమ్మా అని పిలిచినాడు. ఆ స్త్రీ మార్గమందున దీపమై వెలిసినాడు, ఆ స్త్రీ మార్గమందున దీపమై వెలిసినాడు. వందనాలయ్యా యేసు, వందన కంద వాడా, స్తోత్రాలయ్యా యేసు పూజార్హుడా. వందనాలయ్యా యేసు, వందన కందని వాడా, స్తోత్రాలయ్యా నీకు పూజార్హుడా. ప్రియ దేవుని బిడ్డారా, ఆ స్త్రీకి బలహీనత ఉన్నది, మందిరానికి వస్తూనే ఉన్నది. మనకు కొంచెం తలనొప్పి లేచిన, కొంచెం కాలు నొప్పి లేచిన, నేను రానిపోయే ఈ రోజులో నాకు బంధువులు వచ్చినారు, నొప్పింది నాకు, పడుకో అట్టనే పండుకో. 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేరు దగ్గర పడుకున్నలాగానే ఉంటాం. ఆ తర్వాత రాకడ వచ్చిందనంటే ఎట్టబోతామో. ఈసారి నుంచి ఇంటికాడ ఉంటారా మీరు? నా నొప్పి ఈ నొప్పిని సాకులని ఇంటికాడ ఉంటారా? ఎక్కడుండాలి? ప్రియ దేవుని బిడ్డారా, మంచి వాక్యం మీకు బోధించబడుతూ ఉన్నది. మన దాగుచోటు దేవుని యొక్క మందిరమే. ఇక్కడికి వచ్చాము అంటే మన సమస్త విధమైన బలహీనతలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. అదే నమ్మకముతోటి 18 ఏండ్ల నుండి కూడా ఆ స్త్రీ వచ్చినది. దేవుని యొక్క కనుదృష్టి ఆ బిడ్డ పైన పడినది, స్వస్థత పొందినది. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మరి మనం ఎలా ఉన్నామో ప్రభు యొక్క సన్నిధి నీ దగ్గరికే వచ్చిందండి. ఇప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో ప్రియ దేవుని బిడ్డారా, నీ కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు దేవుడు. నీకు అభయం ఇవ్వడానికి ప్రియ దేవుని బిడ్డారా, నిన్ను ఓదార్స్తూ ఉన్నాడు. ఏ దుఃఖంలో నీవు ఉన్నావో భయపడకు. భయపడచ్చును, భయపడకూడదు. మనల్ని చూసి సాతాను పారిపోవాలా? నీ పైన పగబూని నీ ఎదురుగ్గా ఉండే వ్యక్తి నిన్నెంత బాధిస్తున్నాడు, డోంట్ కేర్, పో అంతే. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ చేతనే కార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీరు ఆమేన్ అంటూ ఉండాల్సిందే. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ఇంకొక వ్యక్తిని మనం గమనిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుండి 6 వచనముల వరకు కూడా మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, ఈ సమయమున మరి అక్కడ సమాజ మందిరంలోని
మందిరంలోనికి మరలా వెళ్దామండి. ఆ సమాజ మందిరంలో యేసయ్య ఉన్నాడు. ఒక వ్యక్తి ఊచ చెయ్యి గలవాడిగా ఉన్నాడు. చాపలేడు, ముడుచుకోలేడండి, సన్నగా ఉంటాయి కదా చేతులు, అట్లాంటి వ్యక్తి అన్నమాట. సమాజ మందిరంలోనికి వచ్చిన యేసయ్య అందరినీ చూస్తూ ఉన్నాడు. అయితే ఎస్పెషల్లీ ఈ యొక్క వ్యక్తిని గమనించటం ప్రారంభించాడండి. ఇక్కడ యేసయ్య కనుదృష్టి స్వస్థత కార్యము చేయాలని. అక్కడ రెండు వర్గాల వారు ఉన్నారండి. మామూలే కదా, ఒకరు స్వస్థపడుతుంటే ఓర్చుకోలేని వారు కూడా ఉంటారు. అవునా? మనోళ్ళే పక్కన బల్లెం పొడుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎట్లాంటిదో మీకు తెలియను. అయితే ఆ మందిరంలోనే ఆ శాస్త్రులు పరిచయులు ఒకరున్నారు. ఈ వ్యక్తి స్వస్థపడకూడదని ఒక గుంపు ఉన్నారు. అయితే ఈ యొక్క వ్యక్తి బాగుపడాలని ప్రభు అయిన యేసు అనుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రభు అయిన యేసు ప్రియ దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి వైపు చూచి లేచి అన్నాడా? ఆ వ్యక్తి వెంటనే ఏం చేసినాడు చెప్పాలా? కూర్చొని ఉంటాడు అక్కడ. లేచి అనగానే లేచాడండి. నిలువము అనగానే నిలుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ చెయ్యి చాపము అనగానే చాపేశాడు. దేవునికి స్తోత్రం. ఆ ఊచ చెయ్యి బాగుపడినది. యేసయ్య కనుదృష్టి ఊచ చెయ్యి గల వాని మీదనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ బాగుపడినట్లు, వెంటనే స్వస్థత కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. నాకెందుకులే, నా శరీర అవయవాలన్నీ కూడా 2 చేతులు, 2 కాళ్ళు, 2 కళ్ళు చక్కగా ఉన్నా, నేను అద్దంలో చూసుకుంటే నాకెందుకు, ఇది లోపం లేదు కదా అని అనుకుంటూ ఉన్నావా? అత్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను కావచ్చు, మీరు కావచ్చు, ఆత్మీయ అవిటితనముతో ఉంటామండి. దేవుణ్ణి సేవించలేక, మొకాళ్ళుని ప్రార్థన చేయలేక, చేతులెత్తి ఆయనకు మరి వందనాలు చెప్పుకోలేక, స్తోత్రాలు చేయలేక ఉండేదంతా కూడా ఆత్మీయ అవిటితనమే. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నన్ను కూడా ప్రభు అయిన యేసు చూస్తూ ఉన్నాడు. ఈ సమయమందైనా సరే, సమయం ఉండగానే జీవితాలను చక్కదిద్దుకుందాం. గడువు దాటితే గడ్డు స్థితి. మర్చిపోతున్నారా పదం? గడువు దాటితే గడ్డు స్థితి. నువ్వు ఇంటికి పోయినా, నువ్వు వంటలు తోముతున్నా, కసు కొడుతున్నా కూడా ఏమనే మేడం అనుకుంటే గడువు దాటితే ఇంకా గుర్తు రాకదేమో. కొట్టుకో అనుకో, గడువు దాటితే గడ్డు స్థితి. ఒక పాట నేను పాడుకుంటూ ఉంటే తర్వాత చెప్తా. ప్రియ దేవుని బిడ్డలారా, మర్చిపోతుంటాం కదా కొన్నిసార్లు. ఓకేనండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, గడువు దాటితే గడ్డు స్థితి. ప్రజలు మీరందరూ కూడా మందిరంలో ఉన్నారు. యేసయ్య కనుదృష్టి ఏ బలహీనత వాళ్ళ కొరకు అక్కడ కనుదృష్టి కనిపెట్టుకున్నది స్వస్థత పొందురుగాక. ఇంకొక వ్యక్తిని మనం చూస్తామండి ప్రియ దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 10వ అధ్యాయములో 46 నుండి 50వ వచనం వరకు కూడా మనం గమనించినట్లయితే గుడ్డి భిక్షకుణ్ణి ఇక్కడ చూస్తామండి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు అయిన యేసు ఆ మార్గంలో పోతూ ఉన్నాడు. ఈయన కట్టెబెట్టుకొని బట్ట పరుచుకొని ఈయనేమో భర్తిమయ్యి కూర్చున్నాడు కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, కూర్చున్నాడు. ఆయనకేం అర్థం కాలే, కళ్ళు లేవు కాబట్టి. ఏందయ్యా అనంటే, అయ్యా నజరేయుడైన యేసు ఇక్కడ పోతూ ఉన్నాడంటే ప్రాణం లేచొచ్చింది ఆయనకు. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, కేకలు వేస్తున్నాడు. మనోళ్ళు కూడా ఎవరైనా కేకలు వేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటే, ఏం ఏడ్చినవులే, ఏం మాట్లాడుతున్నావులే, ఇక్కడ గబగబా మాట్లాడుతున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు, చిన్నగా చేసుకో ప్రార్థన, చిన్నగా చేసుకో, ఏమట్ట ఏడుస్తున్నావు? అడ్డగిస్తారా లేదా? మీరే చెప్పండి. ఆ స్వరం వింటేనే అడ్డగిస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగునని ఈ గుడ్డి భిక్షకుని పక్కన ఉన్నలే ఊక ఉండు, ఆయన యేసయ్య పోతున్నాడు, ఈయనకేమో తొందర అయింది, ఆయన దాటిపోయినాడంటే మళ్ళీ ఈయనకు కనుదృష్టి రాదని ఈ యొక్క వ్యక్తి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బిగ్గరగా కేకలు వేసినప్పుడు, అంతవరకు ఇనిండా యేసయ్య? ఇనింటాడు, కానీ మరి బిగ్గరగా కేకలు వస్తే నడుచుచున్న యేసు యొక్క పాదాలు వెంటనే స్టాప్ అయిపోయినాయి. ఎందుకు? తన ప్రియ కుమారుడు, తన పోలిక చొప్పున సృష్టించుకున్న ఆ ప్రియ కుమారుడు అంధత్వంతో ఉన్నవాడు నా కొరకై కేకలు వేసి అర్థిస్తున్నాడు అనుకున్నాడేమో. వెంటనే స్టాప్ అయిపోయింది. మన యేసయ్య నడక పిలువనంపండి అనేది అంటే, అప్పుడు ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. అప్పుడు అంటున్నారు వీళ్ళు. ఏమైంది ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క మందిరంలోనికి ఏ వ్యక్తినైనా తీసుకురావడానికి ఇష్టపడమండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తిని అలాగునే అడ్డగించారు, కానీ మరి బిగ్గరగా కేకలు వేసినందున ప్రభు అయిన యేసు దగ్గరికి ఆ బిడ్డడు పోయేటప్పుడు ఏం చేసినాడు? దిగ్గున లేచినాడు. తర్వాత బట్టను ఏం చేసినాడమ్మా? పరుచుకున్నాడా? మళ్ళీ వచ్చి కూర్చోవచ్చులే అనుకున్నాడా? లేదమ్మా, బట్టను ఏం చేసినాడు?
అక్కడ చూడండి, దిగ్గున లేచినాడు, బట్టను పడేసినాడు, ఆ కర్ర కూడా పడేసినాడు, 3 వస్తువులు పడేసి ప్రభు అయిన యేసు దగ్గరికి కొనిపోబడినాడు. ఎదురుగ్గు నిలబడగలగానే అక్కడ ప్రభు అయిన యేసు ప్రార్థన చేశాడు, చూపు పొందాడు, మరలా బట్టకాడికి పోయినాడు. ఇంకా ఏం బట్ట అనుకున్నారు? అది ఏం బట్ట అనుకున్నారండి ప్రియ దేవుని బిడ్డలారా? అది రోమా ప్రభుత్వము చేత, ఈ భిక్షగాళ్లకు ఇచ్చే రోమా ప్రభుత్వము చేత ముద్రింపబడిన బట్ట అండి. వాళ్ళు భిక్షం అడుగుకున్నా కూడా కలెక్ట్ అయిన మనీలోన ట్యాక్స్ రూపకంగా వాళ్ళు రోమా ప్రభుత్వానికి కట్టాల, కొంచెం కాదండి. అందుకనే మన పొట్టి చెక్కయ్య యేసును చూడ్డానికి వచ్చింది. ఎందుకనంటే అయ్యి ట్యాక్స్ కలెక్షన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతూ ఉన్నది అనంటే యేసయ్య అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు, భిక్షకులు లేరయ్యా అంటే ఆయన ఎవరో చూడగోరి అనే పదము ఉన్నదా లేదా? వెంటనే మన పొట్టోడు పోయి మేడి చెట్టెక్కి ఇట్లా చూస్తూ ఉంటారా, దిగిరా జక్కయ్య, నేను నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, రోమా ప్రభుత్వం ముద్ర వేసిన దానిని ఇస్తిర పడేశాడు. నాకు ఈ బట్ట అవసరం లేదు, ఈ కర్ర అవసరం లేదు, ఇక దృష్టి పొందిన నేను, కనుదృష్టి పొందిన నేను ఇక ముందుకు సాగి నా యొక్క రెక్కల కష్టం మీద నేను సంపాదించుకుంటాను అని ముందుకు సాగిపోయిన ఆ భిక్షకుణ్ణి మనం ఇక్కడ చూస్తాం. ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ కేక వేయకుంటే యేసు ఆ యొక్క స్థలములో నుండి దాటిపోయేవాడా లేదా? ఈయనకు చూపు వచ్చేదే? పలకాలము రాదు, ఇంకా అంతే, జీవితాంతము గుడ్డిగానే బతికేవాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సమయం దాటిపోయిందంటే, ప్రభు అయిన యేసు ఇక్కడ నుంచి పోయినాడంటే మరలా నాకు దొరుకుతాడో లేదో గట్టిగా బిగ్గరగా కేకలు వేసేగా అక్కడ ఆ కేకలు విన్న ప్రభు అయిన యేసు ఆయనకు దృష్టిని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చల్లనైనదండి అనగా యేసయ్య మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో అందమైనది యెహోవా సృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి, చల్లనైనది యేసయ్య కనుదృష్టి, ఎంతో అందమైనది యెహోవా సృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి. యేసు మాట పాపులకు కమ్మని కనువిందు, స్వస్థత కార్యము కనులకు కనువిందు, స్వస్థత కార్యము. మీరు కూడా అందుకోవచ్చు, నేను డబుల్ టైం పాడుతూ ఉన్నాను కదా, ఇంట్లోకి పోయి మీరు కూడా చల్లని కనుదృష్టిని బట్టి మీరు పాట పాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఇంకా అయిపోవడానికి వచ్చింది మనకు. పాడండి. ఎంతో అందమైనది యెహోవా సృష్టి. వీళ్ళు లేరా? ఎంతో అందమైనది యెహోవా సృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి. యేసు మాట పాపులకు కమ్మని చెవి విందు. పడండి. యేసు మాట పాపులకు కమ్మని చెవి విందు, స్వస్థత కార్యము కనులకు కనువిందు, స్వస్థత కార్యము కనులకు కనువిందు. ఎంతో చల్లనైనది యెహోవా, ఎంతో అందమైనది యెహోవా సృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి. రిధం ప్యాడ్ ఉంటే అల్లుకుపోతుంటే మనం జగ్గునకేసిన పాటలు పాడుతూ ఉంటుంది. అంత ఊగిపోవాలి అంతే. ప్రియ దేవుని బిడ్డారా, నాట్యం ఆడాలి, పరవశించిపోవాలి అంతే. ఎలాగా ఉండాలి? ఎంతసేపు ఇట్లా కూర్చుంటారు ప్రియ దేవుని బిడ్డారా? అయ్యా యేసుకయ్యా, ఎంతో అందమైనది యెహోవా సృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి. యేసు మాట పాపులకు కమ్మని చెవి విందు, యేసు మాట పాపులకు కమ్మని చెవి విందు, స్వస్థత కార్యము కనులకు కనువిందు, స్వస్థత కార్యము కనులకు కనువిందు. ఎంతో అందమైనది యెహోవా సృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య కనుదృష్టి, ఎంతో చల్లనైనది యేసయ్య. ఆ చల్లనైన చూపు వాళ్ళ మీద పడినందువలన వాళ్లకు స్వస్థత జరిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డారా, కీర్తన 84:4 చూస్తే, నీ మందిరమునందు నివసించు వారు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. ప్రియ దేవుని బిడ్డారా, యెషయా గ్రంథము 62:3 తీయండి చివరిగా. నీవు అందరు తీయండి, అందరం చదువుదాం ప్రియ దేవుని బిడ్డారా. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం.
నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను తీసుకున్నారా లేదర్రా? మైక్ పట్టుకోమ్మా. మైక్ ఏం లేదా? మేరీ మైక్ పట్టుకో. దేర్ ఇస్ నో మైక్. మళ్ళా చదవండి అమ్మా. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు అనగా ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రియలను మార్చుకుని దేవునితో అంటుకట్టబడిన జీవితము ఉంటే పరలోక రాజ్యములో జీవ గ్రంథములో మన పేర్లు లిఖించబడతాయి. ఈ గ్రంథంలో ఎలాగో రాయలేరు, ఎందుకంటే కంప్లీటెడ్ ఇది. అయితే జీవ గ్రంథములోన నీ క్రియలు, నీ మాటలు, నీ జీవితం అంతా కూడా అక్కడ లిఖించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జీవ గ్రంథములో నీ పేరున్నదా, నా పేరున్నదా గమనించుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఇక్కడ దేవుని చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా ఉండువు అని రాయబడి ఉన్నది. ఒక పట్టణాన్ని సందర్శిద్దామండి. ఇప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఇద్దరు స్త్రీలను మనం గమనిద్దామండి. ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువదియా సుంటుకే. పేర్లు కొత్తగా ఉన్నాయా? పలకండి అమ్మ, తిట్టబాకండి, పలకండి. యువదియా, లబోదియనా, ఏమర్రా? యువదియా సుంటుకే. మనకి పేర్లు లేవు. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 పేర్లు కూడా అక్కడ లిఖించబడినట్లు మనము చూస్తూ ఉన్నామండి. ఈ యొక్క మరి 3వ వచనంలో గమనిస్తే ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఎక్కడ రాయబడి ఉన్నాయండి? ఎవరి పేర్లు? సత్య, యువదియా, సుంటికే. యువదియా అంటే ప్రియ దేవుని బిడ్డలారా, యువదియా అంటే సువాసన అని అర్థం అండి. యువదియా అంటే సువాసన అని అర్థం. సుంటికే అంటే సౌభాగ్యవతి అని అర్థం. చాలా మంచి పేర్లు కదా, చాలా మంచి మీనింగ్స్ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా రాసుకోండి. యువదియా అంటే సువాసన అని అర్థము, సుంటికే అంటే సౌభాగ్యవతి అని అర్థం అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్త్రీలు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? మందిరంలోనే ఉన్నారండోయ్. ఎక్కడున్నారు వాళ్ళు? మందిరంలోనే ఉన్నారంట. బాగా మంచి పేర్లే. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా డిష్యం ఏం చేసేవాళ్ళు? కొట్లాడుతుండేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు తల్లి? బాగా మనలోన కొట్లాటలు మానకాలనే ఇప్పుడు చెప్పడం పాయింట్. ఎవరైనా పక్కన వాళ్ళతో కొట్లాడుతున్నావేమో జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, కవితమ్మ కథ చెప్తారు, దియమ్మ కథ చెప్తారు, చర్చికి బోధము నేస్తం, మనము వాక్యము విందము నేస్తం అంటే చర్చద్దు గీర్చొద్దు అని ఇంకొక కామెంట్ ఉంటుంది. ఏం చేస్తావే మీరు అని అంటే, నా తంటాలు నేను పెడతా, జుట్లను ఓడగొడతా, తంటాలు నేను పెడతా, జుట్లను ఓడగొడతా అట్టుండొద్దండి. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా కొట్లాడే వాళ్ళే ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క యువదియా సుంటికి ఇద్దరు కూడా కొట్లాడే వాళ్ళే. కానీ అక్కడికి వాక్యం చెప్పడానికి ఫిలిప్పి పట్టణానికి ప్రియ దేవుని బిడ్డలారా అసలైన పౌలు పోయి, అమ్మలారా మీరు ఈ రకంగా ఉండాలి అంటే వారు మనస్సులు మార్చుకున్నారండి. ఇక మందిరంలో సేవ చేస్తూనే ఉన్నారు. నేను మార్నింగ్ నుంచి కూడా చేస్తున్నా. మేడం వాళ్ళు ఎవరికి పని అప్పచెప్తే వాళ్ళు కరెక్ట్గా పనిని చేస్తూనే ఉన్నారండి. మీరందరూ కూడా సిస్టమేటిక్గా ఇక్కడ మేడం మైక్ బట్టి చెబితే అలర్ట్ అయిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కొట్లాడుకునే వాళ్ళు కానీ కలహపడేవారు కానీ మారు మనస్సు పొందినారు. అందుకని వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి? అందరు పలకాలమ్మా. ముసుగేసుకొని తల కిందికి పెట్టుకున్నారు. పలకండి, అందరు తలకాయలు పలకి పైకెత్తండి. జీవ గ్రంథంలో ఉన్నాయి. మరి నీ పేరు నా పేరు ఉన్నదా, లేకుంటే తుడిపివేయబడినదా? కొంచెంసేపు రాయబడుతుంది, కొంచెంసేపు తుడిపబడుతుంది. ఎందుకు? కొంచెం అవతలామితో కొట్లాడితే ఇట్టనే. ఆ పాట నేను ఒకసారి వేరే సంఘంలో రాసేసి ఉంటే సస్తే పాడితే వద్దు. ఇంకా ఎందుకు అంటే వాళ్ళు అక్కడ జుట్లు పట్టుకొని కొట్లాడేవారు. ఇంకేం పాడతారు? ఇంకా సాక్షి 2-3 ఏళ్ళ వరకు కూడా అది లేదు. అయితే నేను అక్కడ పోయి అప్పుడప్పుడు కూడా పాట పాడుతూ ఉంటాను.
ప్రియ దేవుని బిడ్డారా, అయితే మన యొక్క తలంపులు ఎలాగా ఉన్నాయి, మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడాలి. ప్రియ దేవుని బిడ్డారా, అయితే పౌలు బోధలు విని వాళ్ళు ఇరువురు కూడా మరి మంచిగా మారిపోయారు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే ప్రభు యొక్క సన్నిధానంలో ఉండే నీవు నీ యొక్క మనసంతా కూడా చెప్పే వాక్యం మీదనే ఉందా, లేకుంటే ఇంటికి వెతుకుతా ఉన్నదా? కొంతసేపు ఉండండి, ఈ రోజే కదా మీరు ఉండేది. ప్రియ దేవుని బిడ్డారా, అక్కడ మాటల జాగ్రత్త. ఏం జాగ్రత్త? కొట్లాడతారా ఇప్పటి నుంచి? మీరు మంచోళ్ళు కొట్లాడరు. అప్పుడప్పుడు ఎప్పుడన్నా మీ ఇళ్ళను సందర్శిస్తా వచ్చి, అమ్మ ఎట్టున్నావమ్మా అంటే మంచిగా ఉండాలంటే ఎంత సంతోషం కదా. మీ పాస్టర్ గారికి చాలా సంతోషం అవుతుంది కదా. ఓకే ప్రియ దేవుని బిడ్డారా, కాపాడుకోవాలి, మనం పొందిన అభిషేకాన్ని కాపాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఆస్తి మీద కన్ను వేసినా, అబద్ధమాడ నోరు విప్పినా, ఆస్తి మీద కన్ను వేసినా, అబద్ధమాడ నోరు విప్పినా, అంతమవును అభిషేకము, నీ అభిషేకము నా అభిషేకము. కాపాడుకో కాపాడుకో నీవు పొందిన అభిషేకము, నీవు పొందిన అభిషేకము. ప్రార్థనను నీవు మరచినా, పాపమునకు హృదయమిచ్చిన, ప్రార్థనను అందుకోండి ఇక, ప్రార్థనను నీవు మరచినా, పాపమునకు హృదయమిచ్చిన, పడిపోవును అభిషేకము, నీ అభిషేకము. కాపాడుకో కాపాడుకో నీవు పొందిన అభిషేకము, నీవు పొందిన అభిషేకము. మా మనమనికి 3 ఏళ్ళు వాడికి సరిగ్గా మాటలు రావు, అయితే పాటలు వస్తాయి. 3 ఏళ్ల కాలంలో మాటలు రావడానికి పాటలు వస్తాయి. ఒక 2 సార్లు టీవీలో పాట విన్నాడు అని అంటే ఆ పాటను కంటత పెట్టేస్తాడు. 3 ఏళ్ళ పొట్టగాడు. ప్రియ దేవుని బిడ్డారా, నా చిన్నమన్నవన్నీ ఇట్లా ఊపుకుంటున్నా, ఇదే పాట పాడుకుంటూ ఉన్నా. 2వ వచనము, ఏ ప్రార్థనను నీవు మరచినా, పాపమునకు హృదయం ఇచ్చిన అనేది గుర్తు రాడలే. 1వ వచనమే అరిగిపోయే క్యాసెట్ లెక్క వేసుకుంటూనే ఉన్నా. వాడికి అర్థమైపోయింది. ఇట్లా చూసి వాడు ప్రార్థనను నీవు మరచినానే. సిగ్గువాయ నాకు. ఏం లాభం? ఇక అట పోతుందేమో చూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, సిగ్గుమైందమ్మా నాకు నిజంగా. అంటే ప్రియ దేవుని బిడ్డారా, ధర్మశాస్త్రము మన ఆంతర్యంలో ఉండాలి. చక్కని వాక్యాలు పాస్టరయ్య గారు ఇక్కడ మీకు పలికిస్తూ ఉంటే చాలా ఆనందం వేసిందండి. ప్రతి వాక్యము కూడా మీతోటి చదివించటం, మీతోటి పలికించటము ఎంత గొప్ప ఆధిక్యత అండి. మీరు ధన్యులండి ప్రియ దేవుని బిడ్డారా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకనే మరి నీవు ఒకవేళ ఆస్తి మీద కన్ను వేసినవా, లేదా ప్రార్థనను మరచినవా, లేదా మాటలతో ఇతరులను నీవు హింసిస్తూ ఉన్నావా, నీవు పొందిన అభిషేకము, నీవు పొందిన రక్షణ, నీవు పొందిన అభిషేకము, ఆ యొక్క బ్యాప్టిజం అంతా కూడా అంతమైపోతుంది, పడిపోతుంది, ఎగిరిపోతుంది. అప్పుడు దేవుని ద్వారా నీకు శపితము వస్తుంది. జాగ్రత్తగా ఉందాం ప్రియ దేవుని బిడ్డారా. ఎటువంటి రీతిగా నీవు నేను ఉన్నామేమో పరీక్షించుకుందాం. యెహోవా కనుదృష్టి భూమి అంతటా సంచరిస్తూ ఉండగా నీ నోటి మాటలను కూడా చూస్తూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డారా. మరి యోబును గమనిద్దామండి. చివరిగా ప్రియ దేవుని బిడ్డారా, యోబును గమనించినట్లయితే 1వ అధ్యాయము 10వ వచనములో దేవుని యొక్క భద్రత ఆయన సమస్తము మీద ఉన్నట్లు మనము చూస్తాం. ఊజు దేశానికి వెళ్దామా ఇప్పుడు? ఏ దేశం అండి? మీరేం ప్లేన్ ఎక్కరా? ఊజు దేశానికి బస్సు పోతుందా అండి మేడమ్స్? బస్సు పోతుందా? పోదు. దేంట్లో పోవాలి ఇప్పుడు మనము? విమానంలో ఫ్లైట్లో పోవాలి. ఇప్పుడు ఊజు దేశానికి వెళ్దాం. అక్కడ ఈ ఊజు దేశంలో ధనవంతుడైన వాడు, భక్తిపరుడైన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైన ఆ యొక్క మరి యోబును మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డారా. యోబుకు దేవుని యొక్క భద్రత ఉందండి. దేవునికి అపవాదికి జరిగినదండి ఒక మరి ఈ యొక్క సంభాషణ, ఛాలెంజ్ చేసుకున్నారు ఇద్దరు కూడా ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకు అనగా ఆ పరలోక రాజ్యములో జరిగే ఆ యొక్క మీటింగ్కు సాతాను అపవాది కూడా అటెండ్ అయినప్పుడు నా యొక్క భక్తుడైన యోబును గమనించినావని దేవుడే ఎత్తుతాడు పాపం.
ఎందుకు? ఆయన మీదకే కదా వచ్చేది. దీనికి కోపం వస్తుంది. ఎట్లా నువ్వు అంత భద్రత కల్పించినావు కాబట్టి క్షేమంగా ఉన్నాడు, ఒక్కసారి ఆ కంచెను తొలగించేసి నేను చూసుకుంటా కథ అని వస్తుంది కదా ప్రియ దేవుని బిడ్డారా. ఆ సమయమున ఛాలెంజ్ జరుగుతుందండి. ఇక్కడ ఛాలెంజ్ జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డారా. యోబు తన సహనమును చూపి, అనగా ఇద్దరి కనుదృష్టి ఎవరెవరిది చెప్పండి? అందరి బలకాలమ్మ చివరి దశలో ఉన్నాం. ఏదది? ఎవరి కనుదృష్టి? సాతాను యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి. ఇద్దరి కనుదృష్టిలు ఎవరి మీద ఉన్నాయి? యోబు మీద ఉన్నాయి. యోబు మీద ఉండి ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ తన సహనమును చూపి భక్తిలో మరొక మెట్టు ఎక్కిపోతాడు. నా యొక్క ప్రియకుమారుడైన యోబు అని దేవుడు చూస్తూ ఉన్నాడు, ఒకవైపున సాతాను చూస్తూ ఉన్నదండి. అనగా యోబు తన అసహనాన్ని చూపి దేవుణ్ణి దూషించి ఆయన దేవునికి దూరంగా అవుతాడు, భక్తిహీనుడుగా మారాలని సాతాను కనుదృష్టి కూడా ఉన్నది. అయితే దేవుణ్ణి దూషించాడండి? దూషించలేదండి. దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాడు కాబట్టి తిరిగి రెండంతల మేలు ఎవరికి? యోబుకేనా మీకేనా? సరే ప్రియ దేవుని బిడ్డారా, రెండంతల మేలును సమకూర్చాడు. రెండంతలు అంటే ఎట్లా? ముందర ఎన్ని వేల అక్కడ గొర్రెలు ఉన్నాయండి? ఎన్ని వేలు ఉన్నాయండి ప్రియ దేవుని బిడ్డారా? 7,000 గొర్రెలు ఉన్నాయి. రెండంతలంటే ఎంత వస్తుంది? అందరు గమనించుకోవాలి. చివరిగా ఉన్నాం. 14,000 అవుతుంది. అంటే 7 14 అవుతుందా? కాదు. ముందర 7ను ఏం చేసినాడు? జీరో చేసి జీరోలో నుండి 14,000 చేసినాడు. దేవునికి స్తోత్రం. 3 ఉంటే 3ను జీరో చేసి 6,000 చేసినాడు. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. జీరో చేసే మనల్ని హీరోగా చేస్తాడు దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆ యొక్క యోబు తొనకలేదు బెనకలేదు. అయితే నీకు వచ్చిన కష్టాన్ని బట్టి నువ్వు వెంటనే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెడుతూ ఉన్నావా? రోధిస్తూ ఉన్నావా? ఒక్కొక్కసారి వస్తుందండి, దుఃఖములు వస్తాయి. నేను కూడా ఓ అని ఏడుచుకుంటా. నేను కూడా సామాన్యమైన మనిషినే కదా. అయితే దేవా అనుకుని ముఖాళ్ళుని గట్టిగా ఏడుస్తానండి. నేను గట్టిగా ఏడ్చిన తర్వాత వెంటనే ప్రార్థనలోనికి పోతా, రిలాక్స్ అయిపోతా. అంతే, సంకన బ్యాగ్ వేసుకుంటా వెళ్ళిపోతా బయటికి. బ్యాగ్లో ఏముంటుంది? బైబిల్ ఉంటుంది. అంతే, నాకు బైబిల్ తోడు. అంతే, ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకు ప్రార్థన చేస్తా. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ యోబు కూడా అలాంటి ఆశీర్వాదాన్ని డబుల్ మెజర్తో పొందిన ఆ యొక్క యోబును మనము చూడగలము. బాధపడుతూ ఉన్నాడు. ఎలాంటి రీతిగా బాధ అనేది మనకు అందరికీ తెలుసు కదా. చెప్పలేను నా బాధ యేసునాదా, అయినాను శృతి నీకు యేసునాదా. చెప్పలేను నా బాధ యేసునాదా, అయినాను శృతి. చేతులున్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టుకొని సంకలెత్తి. చెప్పలేను నా బాధ యేసునాదా, అయినాను శృతి నీకు యేసునాదా, అయినాను శృతి నీకు యేసునాదా. గొడ్లన్నీ ఎట్లన్నీ యేసునాదా, అవి అగ్నికే ఆహుతాయి యేసునాదా, అవి అగ్నికే ఆహుతాయి యేసునాదా. చెప్పలేను నా బాధ యేసునాదా, అయినాను శృతి నీకు యేసునాదా. ఒళ్ళంతా కురుపులాయ యేసునాదా, నేను బూర్రలో కూర్చుంటి యేసునాదా, నేను బూర్రలో కూర్చుంటి యేసునాదా. అయినాను స్తుతి నీకు యేసునాదా, అయినాను స్తుతి నీకు యేసునాదా. స్పీడ్. అయినాను స్తుతి నీకు యేసునాదా, అయినాను స్తుతి నీకు యేసునాదా. కట్టుకున్న భార్య నన్ను యేసునాదా, నన్ను మరణమే కమ్మానే యేసునాదా. ఇది వస్తుంది కదా, పాడండి. కట్టుకున్న భార్య నన్ను యేసునాదా, నన్ను మరణమే కమ్మానే యేసునాదా. అయినాను స్తుతి నీకు యేసు. స్పీడ్ బీట్, స్పీడ్ స్పీడ్. అయినాను స్తుతి నీకు యేసునాదా, అయినాను స్తుతి నీకు యేసునాదా, అయినాను స్తుతి నీకు యేసునాదా, అయినాను స్తుతి నీకు యేసునాదా. చెప్పలేను నా బాధ యేసునాదా, అయినాను స్తుతి నీకు యేసునాదా. ఆనందిస్తూ ఉన్నావా? నీకు శ్రమలు వచ్చినప్పుడే ఆనందించు, శ్రమలు వచ్చినప్పుడే ఆనందించు ప్రియ దేవుని బిడ్డారా. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో కానీ ఒక్కసారిగా మనము గమనించుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇర్మియా గ్రంథము మరి 8వ అధ్యాయము 7వ వచనము చివరిగా. అమ్మ నీళ్ళు ఇవ్వ.
చివరిగా అండి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తే అక్కడ 4 పక్షులను చూస్తాం. ఉన్నాయా లేదా? చదవండి, ఆ పక్షుల పేర్లు చదవండి. ఓది కొరుకు, మంగళ కత్తిపిట్ట, ఇంకా ఏంటది శంకుబుడి కొంగ, ఇవన్నీ 4 రకాలైన పక్షులు తెలియజేస్తూ ఉన్నాడు. అవి తమ కాలములను ఎరిగి అవి ఎగిరిపోతూ ఆహారాన్ని సంపాదించుకుంటాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లైఫ్ హిస్టరీ మనము శంకుబుడి కొంగది గమనించినట్లయితే ఈ పక్షులంట తమ కాలము నెరిగి ఒకే స్థలానికి ఒకే సమయంలో ప్రయాణము చేస్తాయంటండి. మధ్యధరా సముద్రములో నుండి 47,000 కిలోమీటర్లు ఎగురుతూ ప్రియ దేవుని బిడ్డలారా, మన పులికాట్ నెల్లూరులో ఉంది కదా, ఈ పులికాట్ మరి సరస్సులోనికి వస్తాయంట, కొల్లేరు సరస్సులోనికి వస్తాయంట. ఒకే కాలానికి ఒకే సమయానికి ఒకే మార్గంలో ప్రయాణము చేస్తూ వస్తాయంట ఈ యొక్క శంకుబుడి కొంగలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగనగా ఎందుకు అలాగా గమనించినట్లయితే ఏ రాడార్ సిగ్నల్ వాటికి లేదండి. అయితే వాటికి మ్యాపింగ్ సిగ్నల్స్ ఇచ్చుకునే ఒక ధన్యతను దేవుడిచ్చాడు. మ్యాపింగ్ సిగ్నల్స్ ఎలాగ వెళ్ళాలి అని అవి ఎదురుగా ఒకటి పోతా ఉంటే మార్గంలో పోతా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఆ పక్షుల కళ్ళల్లో క్రిప్టోక్రోమ్స్ అనే కణాలు ఉంటాయంట. ఏంటండి అది? పలకండి, నేను పలికిస్తలే. క్రిప్టోక్రోమ్స్ పలకాలి. క్రిప్టోక్రోమ్స్. మీరు చెడ్డమాట పలికేటప్పుడల్లా ఈ మాట కాదు, నేను క్రిప్టోక్రోమ్స్ పలకాలని గుర్తు చేసుకోండి, నన్ను ఎలా వేళలా గుర్తు చేసుకోండి నన్ను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రిప్టోక్రోమ్స్ వాటి కళ్ళల్లో ప్రియ దేవుని బిడ్డలారా క్రిప్టోక్రోమ్స్ అనే కణాలు ఉన్నాయంట. మెదడులో మ్యాగ్నెటైట్ అనే కణాలు ఉన్నాయంట. ప్రియ దేవుని బిడ్డలారా, వీటి వలన, ఈ క్రిప్టోక్రోమ్స్ వలన, మ్యాగ్నెటైట్ కణాల వలన సూర్యుని యొక్క కిరణాలను చూస్తూ కాలమును, ఋతువులను, సమయాన్ని గమనిస్తూ అవి ఎగురుతూ ఒకే సమయంలో ఒకే కాలానికి ఒకే మార్గంలో ప్రయాణం చేసి అక్కడికి వచ్చి చేరతాయి. అక్కడ పిల్లలను లేపుకొని మరలా అవి వెళ్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనం ఎలాగనే ఉన్నాం. మేడం గారు అన్నారు సమయానికి వచ్చినారా అని, అన్నారా లేదా? మార్గం కనుక్కున్నామా మనం? అంటే మన కళ్ళల్లో క్రిప్టోక్రోమ్స్ లేవేమో, మన యొక్క మెదడులో మ్యాగ్నెటైట్లు లేవేమో. ఇలాగా సందులు ఏడబొగ్గు గుడిసేపడు చర్చి అని తిరుక్కుంటూ వచ్చినామేమో. అందుకంటే లేట్ అయిందే. అయితే శంకుబుడి కొంగ తెలియజేస్తూ ఉన్నది, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే కాలానికి, ఈ యొక్క కూటమి జరిగే కాలానికి, ఆ సమయానికి మీరందరూ కూడా వచ్చి దేవుని యొక్క మందిరంలో ఉండండి అని శంకుబుడి కొంగ మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగుననే పూరేళ్ళు అని అంటేనే సినాయి పర్వతం దగ్గర అరణ్యంలోకి వెళ్దామండి మనోళ్ళు అంటూ ఉన్నారు, మాంసాపేక్షతో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగా దేవుడు సెలవిచ్చాడు, పూరేళ్లకు సెలవిచ్చాడు. అవి కూడా మధ్యధర సముద్రంలో నుండి 160 కిలోమీటర్లు ప్రయాణం చేసి చిన్న పక్షులు అండి, ఇవి 1/2 కేజీ ఉంటాయంట. అయితే బాగా ప్రోటీన్ డైట్ అంట. ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఎగురుకుంటూ వచ్చి దారికి అడ్డుపడలే. దారికి ఇరువైపుల వన్న ఏం రాసినారు, వీళ్ళు తినుకుంటా ఏడజేస్తారు. ఆ పీనుగలు కూడా దాంట్లో కింద పడతాయి అనుకొని అవి కూడా తెలివిగలవే. దేవుని మాట అయినే రోడ్డుకి ఇరువైపుల ఉన్నాయి పాపము ఆ యొక్క పక్షులు. ప్రియ దేవుని బిడ్డలారా, తినండి అయ్యా. మీరు మాంసాపేక్షతో అడుగుతూ ఉన్నారు కదా, దేవుణ్ణి మోషను విసిగించారు కదా, తినండి అయ్యా అని ఒక త్యాగపూరితమైన మనస్సుతో వచ్చి వాళ్లకు ఆహారంగా అయిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగున పక్షులు కూడా దేవునికి లోబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలాగున ఉన్నదో గమనించుకుందాం. అవే మాట వింటూ ఉన్నాయి. అయితే దేవుడి యొక్క కనుదృష్టి నిన్ను నన్ను చూస్తూ ఉన్నది. నువ్వు మాట వింటున్నావా లేదా అని. ఇప్పుడు మేము చెప్తాం, వాక్యం చెప్తాము, నువ్వు దేవుని మాట వింటున్నావా లేదా, మంచిగా నడుచుకుంటున్నావా లేదా, మేడం గారు చూస్తారా, సార్ గారు చూస్తారా? లేదండి, యెహోవా కనుదృష్టి నిన్ను నన్ను పరిశీలిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 1 నుండి 5 వచనముల వరకు చివరిగా మండుచున్న పొద దగ్గరికి వెళ్దామండి. మిథ్యాను అరణ్యములో హోరేబు కొండ దగ్గర ఉండే ఆ యొక్క బర్నింగ్ బుష్ చూస్తాం, బ్లాక్బెర్రీ బుష్ అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బుష్ దగ్గరికి, ఆ పొద దగ్గరికి మనం వెళ్దాం. 40 సంవత్సరములు ఈ యొక్క మోషే సాత్వికమును నేర్చుకోవడానికి మోషేను ఆ మిథ్యాను అరణ్యానికి నడిపించి 40 సంవత్సరాలు తిప్పినాడు దేవుడు మోషేను. ఆ సమయమున ఎన్ని మార్లు ఆ యొక్క పొదను చూచింటాడో. కానీ ఈ సమయమున ఆ హోరేబు కొండ దగ్గర గొర్రెలను మేర్చుకోవడానికి వెళ్తే ఆ పొద ఏమైతే ఉన్నదమ్మా? ఏమైతుంది? మండుచూ ఉన్నది.
అంతవరకు కూడా మామూలుగా ఉన్నదే ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ ఆ యొక్క పొద మండుచూ ఉన్నది. కారణం ఏంటి? దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క మహిమ అక్కడ దిగిపోయినది, మండుచూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అక్కడ మనం ఒకటి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క నివాస స్థలమైపోయినది అది. ఆ బుష్ ఎన్నికలైనదే అండి, ముళ్ళ తుప్పలతో కడినదే ప్రియ దేవుని బిడ్డారా. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎన్నికయ్యి దేవుడు నివసించే స్థలముగా అయినది. గుడారములో కాదు, శనుగుల మధ్యలో కాదు, ఇక్కడ ఒక బుష్లో కూడా, అల్పులమైన మనలో కూడా దేవుని యొక్క అగ్ని రగులుకుంటది ప్రియ దేవుని బిడ్డారా. ఈ పొద దేవుని యొక్క నివాస స్థలమైనది, అతి పరిశుద్ధమైన స్థలముగా రూపాంతరము చెందిన ఈ యొక్క పొదను చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా. ఈ పొద దేవుని యొక్క నోటి బూరగా వాడబడినది. ఎలాగునా? నోటి బూరగా వాడబడినది. మోషేతో పలకరించినాడా లేదా ప్రియ దేవుని బిడ్డలారా? అనగా పొదలోన మంట ఉన్నది, మంటలో ఏమున్నది? మాట ఉన్నది. పలకండి తెలు. మంట ఉన్నది, మంటలో మాట ఉన్నది. మంట పరిశుద్ధాత్మనికి సూచన. ఈ యొక్క మాట దేవుని యొక్క వాక్యానికి సూచన మాట్లాడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ పొద నిత్యమైన సాక్షిగా నేటికిని ఉంటూ ఉన్నది. అందరూ కూడా, సందర్శకులందరూ కూడా ఆ యొక్క పొదను నేటికిని సందర్శిస్తూనే ఉన్నారు. అయితే మండుచున్న పొదవి కావాలి నువ్వు. దేవుని యొక్క నివాస స్థలము నీ హృదయమే. నీ హృదయంలో రెస్ట్ తీసుకుంటాడు దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ అగ్ని నీలోన ఉన్నది, ఆయన వాక్యము నీలోన ఉన్నది. ప్రకటించటం ప్రారంభించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మెండుగా దీవిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. ఒకవేళ ప్రకటించకుండా మనం ఊక ఉన్నామనంటే రాకడలో ఈ రాళ్ళన్నీ కూడా ఏమేస్తాయి? కేకలేస్తాయండి. ఏమేస్తాయి? ఈ పాపి నా ఎదురుగా చాటున నిలబడింది, కేకేస్తుంది. అది మన సత్తంతా కూడా చెప్తుంది, దాగుకునే చోటంతా కూడా చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, దేవుణ్ణి సన్నుతిద్దాం. గడువు దాటితే గడ్డు స్థితి, రాకడ ఆలస్యమైతే మనమే కొనుక్కోబడితే మన యొక్క హృదయపు స్థితి ఎలాగున ఉండాలి గమనించుకుందాం ప్రియ దేవుని బిడ్డారా. అందుకని దేవునితో మనము అంటుకట్టబడ ఉండాలి, హృదయంతో ప్రార్థన చేయాలి. మనము అనగా ప్రేయర్ ఇన్ స్పిరిట్, ప్రేయర్ విత్ స్పిరిట్. అలాగున మనము ఆత్మీయత కలిగి మనము ప్రార్థన చేస్తే ప్రతి ఈవిల్ స్పిరిట్ కూడా నీలో నుండి ప్రక్కకెళ్తుంది, నీ ప్రార్థన ఫలిస్తుంది. దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా. ఇక్కడ చెట్ల మధ్యలో ఉండే అంజూరపు చెట్టునే చూచాడు, గడువు దాటితే గడ్డు స్థితే ప్రియ దేవుని బిడ్డారా. మందిరంలో మధ్యలో ఉండే 18 సంవత్సరాల వంగిపోయిన నడుము కలిగిన స్త్రీనే చూచాడు, స్వస్థపరిచాడు. అలాగునే సమాజ మందిరంలో ఊచు చేయగల వారిని చూచాడు, ఆయన స్వస్థపరిచాడు ప్రియ దేవుని బిడ్డారా. యోబు వైపుననే, ఆయన పొందే బాధల వైపుననే దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. అయితే ఈ దినమన వాక్యం వింటూ ఉండే ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ సంచరించుతూ నిన్ను చూస్తూ ఉన్నది. నేను నీ హృదయాభిలాషలు నేను కనుగొనలేను, కానీ దేవుని యొక్క దృష్టిలో నీవు ఎలాగా ఉన్నావో ఆయనకు తెలుసు ప్రియ దేవుని బిడ్డారా. అందుకని నీ ఇరుగు పొరుగు వారిని క్షమించేసి దేవుని యొక్క నోట మనము ఉండాలి, జీవగ్రంథములో మన పేర్లు ఉండాలి ప్రియ దేవుని బిడ్డారా. మన నోటి వాట వలన, మన క్రియల వలన ఎవరిని కూడా బాధించకుండా చేతనైతే ప్రియ దేవుని బిడ్డారా అందరితో మాట్లాడండి, లేకుంటే గమ్మున ఉండండి. అర్థమవుతుందా? చేతనైతే ప్రేమపూర్వకంగా మాట్లాడండి, లేదా గమ్మున ఉండండి. అది దేవునికి నచ్చుతుంది ప్రియ దేవుని బిడ్డారా. నేను కూడా మా అమ్మ ఎవరన్నా ఏమన్నంటే భలే బాధపడినప్పుడు అమ్మ బాధపడొద్దమ్మా, ఎందుకు అని అంటే నీకు కళ్ళున్నాయి, వాళ్ళు హావభావాలతోటి ఎట్టెట్లా తిడతారో నువ్వు చూస్తూనే ఉన్నావు, కళ్ళు లేవనుకో. వాళ్ళు ఏం మాటలు అంటూ ఉన్నారో నీ చెవులు బాగా వింటూ ఉన్నాయి, చెవులు లేవనుకో. ప్రతి మాట అనడానికి నీ నోరు ఉంది, అయితే నీకు నోరు లేదనుకో, కళ్ళు లేవనుకో, చెవులు లేవనుకో, నోరు లేదనుకో. అప్పుడు హాయిగా మనం ఉండొచ్చు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండున్నట్లు అనుకుంటాం కదా. నిత్య యవ్వనం అదేనండి నా యొక్క రహస్యం. ఇంచు దగ్గను 40 దినాలు ఫాస్టింగ్ ఉంటే కూడా దారం తగ్గితే ఒట్టు. ప్రియ దేవుని బిడ్డారా, ఏంటి విజయ రహస్యం అంటే ఇంతే, ఇట్లా చూసుకుంటూ ఉంటా అంతే. ఆకీషు రాజు దగ్గర దావీదు మహారాజు చంపుతాడేమో, ఇంకా దావీదుని చంపుతాడు. అయితే ఆయన ఏం చేసినాడు, పిచ్చోడులాగా గడ్డం పెంచుకొని ఉమ్మిలంతా కూడా ఇట్లా కాసుకుంటుంటే ఏమో గోడల మీద పిచ్చి బొమ్మలు వేసినట్లు నటన చేస్తే వీడు పిచ్చోడు రా, ఎందుకు తెచ్చినారు పోండి అన్నట్లే మనం కూడా పిచ్చోళ్ళమే. మనల్ని తిట్టే వాళ్ళ దగ్గర మనం కూడా పిచ్చోళ్ళలాగానే ఉండి, అయితే దేవుడు మనల్ని మహిమపరుస్తాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున ఓర్చుకుంటే ఈ లోకంలో నీకు చప్పట్లు కలగకపోవచ్చు, కానీ పరలోక రాజ్యములో దేవుని యొక్క దూతలు ఏం కొడతారు? చప్పట్లున్నా కొట్టుకోండి, ఇక్కడ నన్ను కొట్టుకోండి, గట్టి కొట్టుకుంటారా. మీకు ఒక లాభం ఉంది, గట్టిగా కొట్టుకుంటే ఈ నర్వ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది, మీరు ఆరోగ్యవంతులు అవుతారో తెలుసా? అది రహస్యం తెలుసా? 100 రూపాయలు ఇచ్చి పోతారంట లాఫింగ్ క్లబ్లోకి. 100 రూపాయలు కాదు, ఇక్కడ పాపం పైసా ఖర్చు లేకుండా ఒట్టిగా అన్నం పెట్టినారు, కూర్చోబెట్టినారు, సప్పట్లు కొట్టమంటే కొట్టలేకుంటున్నారు. మీరు గట్టిగా కొట్టండి ప్రియ దేవుని బిడ్డారా. దేవునికి స్తోత్రం కలుగునగాక కదా. కాబట్టి ఇలాగున మనకు పరలోక రాజ్యంలో దేవదూతలు చప్పట్లు కొడతారు. ఇప్పుడు ఎవరూ నిన్ను బాధ పెడుతూ ఉన్నారని కన్నీరు మున్నీరుగా ఏడుస్తావు, కానీ ఈ ప్రజలు ఎవరికీ నువ్వు తెలియపోవచ్చు, కానీ కోటాను కోట్ల దేవదూతలకు తెలిసిన బిడ్డవు నీవు. ఈ మనుషులు మనల్ని మర్చిపోయినా, ద్వేషించినా, చేసిన సహాయంలో లెక్కలోకి లేకపోయినా ప్రియ దేవుని బిడ్డారా, నీవు కోటాను కోట్ల దేవదూతలకు తెలిసిన దేవుని యొక్క ప్రియ బిడ్డవు. కాబట్టి దుఃఖపడవలదు. దేవుని యొక్క సన్నిధానములో మోకాలు ఉంచి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, నేను మీలాగా కూర్చోలేనమ్మా. ఎందుకు కాళ్ళ నొప్పులు మేడమంటారా? ఇంకా నేను మీలాగా ఇట్లా సిట్ కూర్చోను. నేను కూర్చోను కూడా. అవర్స్ టుగెదర్, గంటల కొద్ది మోకాళ్ళు నొత్తే రేయింబవళ్ళు. నాకు పగలుకు రేయికి మరి తేడానే ఉండదు. ఎప్పుడు నిద్రపోతానో, ఎప్పుడు మేల్కొని ప్రార్థనలు చేస్తుంటానో, ఎప్పుడు వాక్యం ప్రిపేర్ అవుతానో, ఇదిగో ఇలాగున దైవ సేవకుల ముందర నేను నిలబడాలి అని అంటే చాలా ఎఫెక్టివ్గా దేవుని ఎదుట నేను వాక్యం పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన దయచేస్తాడు అంతే. నాకు ఈ జ్ఞానాన్ని ఎవరు అనుగ్రహించలేదు, ఏ బిబ్లికల్ నాలెడ్జ్ నాకు అనుగ్రహించలేదు, కానీ ఏ కాలేజీలో నాకు అనుగ్రహించలేదు. దేవుని దగ్గర మోకాళ్ళని ప్రార్థన చేసుకుంటే అబండెంట్ బ్లెస్సింగ్స్, నాకు విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు నాకు అనుగ్రహించితే ఇలాగున నేను వాడబడుతూ ఉన్న ప్రియ దేవుని బిడ్డారా. అందుకనే ఎప్పుడు కూడా మోకాటి ప్రార్థన నేర్చుకోండి. దేవుని వలన మీరు ఆశీర్వదింపబడండి. ఆ ప్రార్థన ఇందాక నేను చూసిన ప్రార్థన అంటే 1 or 2 మెంబర్స్ మాత్రమే నీళ్ళం చేశారు, మోకాళ్ళ మీదకి వచ్చారు. ఏ ప్రార్థన చేయాలి మనం? పాపం నేను ఒక ఊరికి పోయింటే ఎప్పుడు కూడా చెప్తుంటా, పాపం ఎప్పుడు ఉంటారు, కానీ నేను రాలే అనుకున్నారు వాళ్ళు. నేను వెనక కూర్చుంటే రాలే అనుకుని ఒక 2-3 మాత్రం మోకాళ్ళ మీద ఉన్నారు. నేను అట్లా పోయేసరికి అనుకున్నారు, ఏమ్మా ఒకటి ప్రార్థన చేస్తున్నారు అంటే, అప్పుడు ప్రార్థన అంటేనే మళ్ళీ మోకాళ్ళ మీద లేచినారు. అట్లా ఉండొద్దండి, దేవుడు చూస్తాడు. దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉంటుంది ప్రియ దేవుని బిడ్డారా. అందుకని ప్రార్థన అనగానే ఏం చేయాలి? నువ్వు కుర్చీ మీద కూర్చోవచ్చమ్మా, బాగానే ఉంది. నీ యొక్క బలహీనతను బట్టో, నీ యొక్క హోదాను బట్టో, నీ యొక్క ఇదిని బట్టో ప్రియ దేవుని బిడ్డారా కుర్చీల మీద కూర్చోవచ్చు. అయితే వెంటనే ఏం చేయాలి? ప్రార్థన అంటేనే ఏం చేయాలి? ఇప్పటి నుంచి మీలోని మంచి అలవాట్లు నేర్పించినారు మీకు అందరికీ కూడా. ఇదొక్కటి నేను చెప్తా ఉన్నా, ప్రార్థన అనగానే వెంటనే మోకటి మీదకి వస్తే సాతాను నిన్ను మరి ఏమాత్రం కూడా టచ్ చేయలేదు. సర్వోన్నతుని యొక్క శక్తి నీ చుట్టూ కమ్ముకుంటుంది. దేవుని యొక్క కనుదృష్టి నీ పైన ఉంటుంది. నువ్వు ఎల్లవేళలా, నీ కుటుంబం కూడా ఎల్లవేళలా సంరక్షించబడుతూనే ఉంటుంది. ఇట్టి కృప దేవుడు మీకందరికీ కూడా అనుగ్రహించునుగాక. నోరు గల వారందరూ కూడా కేకలు వేయుదురుగాక. దేవునికి స్తోత్రం అండి. ప్రియ దేవుని బిడ్డారా, ఇలాగున మరి విత్తబడిన వాక్యము ఫలించలాగున మీరందరూ కూడా మరి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ కొద్ది వాక్యమున మాటలను దేవుడు మెండుగా దీవించి మీ యొక్క కుటుంబాలను కూడా ఆశీర్వదించునుగాక. మరి దేవునికి స్తోత్రం అండి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, నేను ఇక్కడికి రావడానికి, ఈ యొక్క కూటమిలో పాల్గొనడానికి సదవకాశము అనుగ్రహించిన మరి జార్జ్ రాజ్ సార్ గారికి, మధురమణి మేడం గారికి, మరి ఇక్కడ మరి అనసూయమ్మ మేడం గారికి, శిరోమణి మేడం గారికి, మరి స్త్రీలు ఉన్నారు కదా, కమిటీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మీరు తిట్టుకోవద్దండి, అన్నం పెట్టినారు మాకు. మరి కమిటీ క్వైర్ వాళ్ళకి, మరి ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్లకు కూడా పేరు పేరు వంతున ప్రభు యొక్క నామమును నేను మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, ఇలాంటి సదవకాశం ఇచ్చిన మరి అమ్మగారికి ప్రత్యేకంగా మరి మాకు ఎల్లవేళలా కూడా, మేడం ఒకవేళ మర్చిపోయింటారేమో అనుకుంటాం, కానీ ఇందాక వచ్చినారు కదా మా అక్క, ఆమె పెద్ద ఆమె, నేను 3 ఆమెను. ప్రియ దేవుని బిడ్డారా, ఆమె కూడా రిటైర్డ్ టీచర్, నేను కూడా రిటైర్డ్. మరి ఈ రకంగా మేడం గారిని చూడడము, మరి మేడం గారు ఎదురుగా వాక్యం చెప్పడం, మేడం ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మేడం, మళ్ళీ ఏమనొద్దండి, గద్దించండి, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పము, ఏమనొద్దండి మేడం.
అయితే గతించండి. ఈ యొక్క సదవకాశాన్ని అనుగ్రహించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే మరలా ఏదైనా అవకాశం వస్తే మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం వస్తే నేను మిమ్మల్ని కలుసుకుంటాను. మరి నా నంబరు నోట్ చేసుకుంటారేమో చేసుకోండి. మీరు గ్రూపులలో వస్తూ ఉన్నది, 2 గ్రూపులలో మేడం పెట్టేనారు 9440623782. ఇంకా నేను వచ్చేంత వరకు ఈ నెంబర్ మారదు. ఎట్లా వేళలో కూడా మీరు ఎనీ టైం ఫోన్ చేయొచ్చు, ఎనీ టైం, డే అండ్ నైట్. మేడం రెండు దాంట్లోకి పంపిస్తున్నా మేడం, 2 దాంట్లోకి వస్తున్నది. వినండి, చిన్న మెసేజే, షార్ట్ మెసేజ్, వాయిస్ మెసేజ్, ఒకటి టెక్స్ట్ మెసేజ్. క్రొత్తగా ఇప్పుడు ఆజ్ఞా ఫలితం అని కూడా పెడుతూ ఉన్నాను. అది వినండి, చదవండి, అభివృద్ధి చెందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా, రిలేటివ్స్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేసుకోండి. యూట్యూబ్లో కూడా నేను పేరు తొలగించాలి, ఇప్పుడు డాక్టర్ అనేది పేరు తొలగించాలి. ఎంకే రాజేశ్వరమ్మ, సిస్టర్ ఎంకే రాజేశ్వరమ్మ యూట్యూబ్లో కూడా నా యొక్క మెసేజెస్ వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాక్యమును పరిచయం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. ఇక్కడ విడిచిపెట్టాను దేవుని మందిరంలో, ఆయన సన్నిధిలో నేను విడిచిపెట్టాను. ఆయన పాదముల దగ్గర నేను అన్ని పెట్టేశాను. మీ దీవెనలతో నేను బయటికి వెళ్తూ ఉన్నాను. మా యొక్క కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మాకు 2 కుమార్తెలు, ఒకరు ఇంజనీరు, ఒకరు డాక్టరు. మా పెద్ద కుమార్తెకు మ్యారేజ్ అయిపోయింది, 2 కుమారులు. మరి చిన్న కుమార్తె డాక్టర్గా పనిచేస్తున్నారు, మ్యారేజ్ కావాలి. మా యొక్క పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను.